రామచంద్ర, ఇది సంతోషకరమైన విషయం. మహాత్ముడగు బుద్ధదంతుడు కరతల ఆమలకంలాగా అరచేతిలోని ఉసిరికాయ వలె ఈ ప్రపంచాన్ని ఎటువంటి సందేహాలు లేకుండా ప్రత్యక్షంగా బ్రహ్మరూపంగా దర్శిస్తున్నారు. సభికులారా, అయ్యో మాకు భ్రాంతి తొలగటం లేదే, జగత్తులోని సంబంధాలు మొదలైనవి మేము ఇంకా కలిగి ఉంటున్నామే అని నిరుత్సాహపడే బదులు భ్రాంతి కూడా బ్రహ్మరూపమే అనే దృష్టిని అలవర్చుకోండి. భ్రాంతాత్మకమగు ఈ ప్రపంచం కూడా వాస్తవానికి జన్మరహితమగు బ్రహ్మరూపంగానే భాషిస్తోంది. కనుక సమస్తము కూడా శాంతము, ఏకము, నిర్వికారమైనట్టి బ్రహ్మయే. ఇది గమనించండి. ఏది ఏ ప్రకారంగా, ఎట్లు, ఎంతగా, ఎప్పుడు, ఏ కారణం చేత ఎచ్చట ఉన్నదో అది ఆ ప్రకారంగా దానిచే అట్లు అప్పుడు ఆ కారణం వలన అచట బ్రహ్మమే ఆ రూపంగా వర్తిస్తుంది. కాబట్టి సర్వానికి కారణం కేవలం బ్రహ్మమే. అది నీవు ఒకసారి మంచి అంటావు, ఒకసారి చెడు అంటావు. కానీ చెడులో ఎన్నో మంచులు ఉంటాయి. మంచి అనుకున్న దాంట్లో కూడా ఉండదా అంటే బ్రహ్మం చేసిన దాని మంచిలో చెడు ఉండదు. ఎలాగైతే బ్రహ్మం చేసిన చెడులో మంచి ఉంటుందో అంటే ఆయనది అంతా మంచి ఉంటుంది, చెడు ఎక్కడ. నీ యొక్క దృష్టి అనుసారము ఇది మంచి ఇది చెడు అంటున్నావు. నీవు చేసిన పనులు చెడు అని ఒప్పుకుంటావా నువ్వు? చూసారా, మనిషికి బ్రహ్మమునకి తేడా ఏంటంటే మనిషి తన యొక్క దోషాన్ని ఒప్పుకోడు, కాబట్టి వాడు మనుషుడుగా ఉండిపోతున్నాడు. బ్రహ్మత్వం వాడు పొందలేడు. బ్రహ్మము అసలు చెడు చెయ్యనే చేయదు. దాని అసలు బ్రహ్మంలో లేసమాత్రమైన దోషాలు లేవు. కానీ నీ దృష్టి వల్ల నువ్వు దాన్ని దోషము అంటున్నావు అంతే. తర్వాత నీకు కూడా తెలియబడుతుంది ఆ దోషము దోషము కాదు అన్నది నీవు అంగీకరిస్తావు. నాకు దోషం జరిగింది అని నువ్వు ఆ క్షణానికి అనుకున్నా దాని నుంచి ఒక శుభాన్ని నువ్వు తర్వాత పొంది తీరుతావు. మనకి అవమానాలు జరుగుతూ ఉంటాయి. ఈ సాధన మార్గంలో ఉన్నప్పుడు కొన్ని అవమానాలు జరగవచ్చు. అందరికీ జరుగుతాయని నేను చెప్పను, కొంతమందికి జరగవచ్చు. మొట్టికాయలు అంటారు రమణ మహర్షి సాధన మార్గంలో. ఎవరి మీదైతే మీకు అత్యంత అనురాగం, అంటే ఇది కేవలం వ్యక్తులనే కాదు, మీకు వస్తువులు కానివ్వండి, మనం నిన్న చెప్పుకున్న ధనము, వీటన్నిటి మీద ఎప్పుడైతే ఎవరికి వ్యామోహం అధికంగా ఉంటుందో దాని నుంచే వ్యతిరేకత వస్తుంది. బాగా గుర్తుపెట్టుకోండి. మీకు ఒక విషయం మీద ఒక అభిప్రాయం పెట్టుకుని ఉన్నారనుకోండి, అది ఆయన ఎంతకీ చేయనివ్వడు. బాగా గుర్తుపెట్టుకోండి. నేను ఇది ఇలాగే చేసి తీరుతానని ఎప్పుడైతే మీ మనసులో ఉంటుందో, ఇది కూడా నేను చాలాసార్లు చెప్పాను, అలా ఉన్నప్పుడు అది ఆయన చేయనివ్వడు. ఎందుకంటే మీ అభిప్రాయం అది. బ్రహ్మ నియతిలో లేనిది నువ్వు బ్రహ్మ నమ్మినప్పుడు చేస్తాడు. ఏదైనా సరే బ్రహ్మ యొక్క అనుగ్రహం ఎలా ఉంటే అలా జరుగుతుంది అనండి. నియతిలో లేనిది కూడా ఆయన నీకు చేస్తాడు. కానీ నీ అంతటా నువ్వు పెట్టుకున్నావు అనుకోండి, అప్పుడు అసలు అది నియతిలోనే లేదు. ఎలా జరుగుతుంది? అప్పుడు గురువు అనుగ్రహం నువ్వు ప్రార్థించినా కూడా గురువు యందు కూడా విశ్వాసం లేకుండా ప్రార్థించావు అనుకోండి. అంటే ఇక్కడ ప్రార్థించడం అంటే నేను ఒక చిన్న విషయం చెప్తాను. మీరేం చేస్తారంటే మనసులో నిర్ణయించుకుని అప్పుడు గురువుని అంత గురువు అనుగ్రహం అంటే అంటారు. నువ్వు అభిప్రాయం ఏర్పరచుకుని గురువు అనుగ్రహం అంటే గురువుకి తెలియదు అనుకుంటారు. మీ అనుగ్రహం గురువు గారు, మీరు ఎట్లా అంటే అట్లా, మీరు ఎప్పుడంటే అప్పుడే నేను ఈ పని చేసి తీరుతాను. ఏమయ్యా చేయటం లేదంటే ఇలా అనుకున్నానండి అంటారు. చూసారా, అంటే నువ్వు ఒక అభిప్రాయం ఏర్పరచేస్తున్నావు, ఇది అయితేనే అది అని. గురువు అలాంటి వాటికి ఏం సహాయం చెయ్యడు. నువ్వు నిశ్చిత అభిప్రాయం లేకుండా ఎప్పుడైతే ప్రార్థన చేస్తావో గురువునైనా బ్రహ్మమునైనా దాన్ని ఏదైనా చేయగలిగే శక్తి ఉన్నది వాడు. అప్పుడు నీకు నష్టం జరగకుండా వాళ్ళు చూస్తారు. కానీ నువ్వే అభిప్రాయం ఏర్పరచుకున్నావు కదా, ఇది ఇంతే అని, ఇలా అయితేనే అని నువ్వు ఏర్పరచుకున్నావు. కాబట్టి దానివల్ల నీవే నష్టపోతావు, దుఃఖం కలుగుతుంది. తర్వాత గురువుకి బ్రహ్మకి ఏమి నష్టం, వాళ్ళకి అసలు దుఃఖం అనేదే లేదు. కాబట్టి నీ ప్రార్థన ఎప్పుడు ఎలా ఉండాలి? ఒక కష్టం వచ్చినా, ఒక పని ఉన్నా, ఇంకోటి ఉన్నా, ఏదున్నా సరే నీ అభిప్రాయం అక్కడ ఉండరాదు. ఏ మాత్రం కూడా లేస మాత్రమైన దృఢ అభిప్రాయము దాని అందు నువ్వు పెట్టుకోవడానికి లేదు. పెట్టుకున్నావా గురువు ఏమి చేయడు, చూస్తూ కూర్చుంటాడు. ఎప్పుడైతే నీ మనసులో ఆ దృఢాభిప్రాయము జరిగిపోయి కేవలం ఇది గురువు వల్లే జరుగుతుంది అన్న
ఆ బుద్ధి జ్ఞానోదయం కలిగి గురువుని ఒక్క మాట అడిగినా చాలు, ప్రార్థన చేసిన ఇది ఒక్కటే మమ్మల్ని బాధిస్తుంది గురువు గారు, దీని నుంచి రక్షించండి అనండి, 2వ సెకండ్లో ఆ పని జరుగుతుంది. అప్పటి వరకు నీలో నిశ్చిత అభిప్రాయాలు ఉన్నాయి కాబట్టి నువ్వు ప్రార్థన చేసినా గురువు సరే అంటాడు, ఊరుకుంటాడు. ఎందుకంటే నీ నిశ్చిత అభిప్రాయం మారే వరకు ఆయన ఏం చెయ్యడు. ఎందుకంటే ఆ నిశ్చిత అభిప్రాయం వల్ల దుఃఖపడుతున్నది నువ్వే. కాబట్టి ఇప్పుడు నేను నిద్రపోలేదు మొర్ర అని మీరు అన్నారు అనుకోండి, ఏం చేస్తాడు గురువు? ఏం చేయడు. అందుకని కొన్నాళ్ళకు వదిలేస్తాడు, నిద్రపోయినా పట్టించుకోవడం, కళ్ళు మూసి చెప్తాను. ఎందుకంటే కళ్ళు తెరిస్తే మీరు నిద్రపోయేవి కనపడతాయి, అదో డిస్టర్బెన్స్. నాకు గొడవలేదు, కళ్ళు మూసు చెప్పాను అనుకోండి, ఎవరు నిద్రపోయినా నాకు సంబంధం లేదు, వినేవాళ్ళు వింటారు. నేను చూడక్కర్లేదు కదా, నిద్రపోవటాలు, ఆవలింతలు, ఇంకా రకరకాలు ఎన్ని చూడాల్సి వస్తుంది కళ్ళు తెరిస్తే. శ్రద్ధాభక్తులతో విన్నవాళ్ళనే చూస్తారు, వేరే వాళ్ళని చూడటం మానే. ఎందుకంటే గురువే మారాలి, ఏం చేస్తాడు ఇంకా గురువు తన అభిప్రాయాలు మార్చుకుంది. అభిప్రాయాలు అంటే వేరే వరకునే. అంటే ఇక్కడ మీరు నిశ్చిత అభిప్రాయాలు పెట్టుకుని ఎప్పుడు గురువుని ఏదన్నా ప్రార్థించినా అది జరగదు. మీరేమనుకుంటారు, అయ్యో గురువు చెప్పినా జరగలేదు అనుకుంటారు. కష్టాలు ఇంకా ఉన్నాయండి అంటున్నారు, కష్టాలు అంటున్నారు. ఎందుకున్నాయి కష్టాలు? నువ్వు నిశ్చిత అభిప్రాయం పెట్టుకున్నావు కాబట్టి నీకు కష్టాలు ఉన్నాయి. అభిప్రాయం లేకుండా గురువుని ప్రార్థించండి, ఆ కష్టము అన్న భావన కూడా మీలో రాదు అసలు. అది కష్టమే కాదు కాబట్టి ఇంకా కష్టము అన్న భావనకి ఆస్కారం ఎక్కడిది? కాబట్టి కష్టాలు వస్తున్నాయి, అయినా గురువుని స్మరణ చేసుకుంటే పోతున్నాయి. ఇన్ని ఉన్నాయి చూసారా, ఇన్ని ఏముండవు. ఒక గాలి అలా వచ్చి అలా వెళ్ళిపోయినట్టుగా అలా వస్తాయి, ఏవో ఒకటి వెళ్ళిపోతూ ఉంటాయి. మీరు దాన్ని గుర్తించే ఆవశ్యకత కానీ సందర్భం కానీ రానే రాదు. అంటే ఈ అనుమానాలు, మీ యొక్క అభిప్రాయాలు, ఇలాంటివన్నీ కూడా ఎప్పుడైతే మీరు దానిని ఏమాత్రం కూడా గుర్తించకుండా, వాడు నన్ను తిట్టాడు, నన్ను అవమానపరిచాడు అన్న బాధతో సాధన చేయగలుగుతారా? అది వాడి సంస్కారం, వాడు అలా అంటాడు, వదిలేసేయండి. ఇప్పుడు కొంతమంది ఎవరో చెప్పారు, నేను లేనప్పుడు వాళ్ళు ఇలా ఉంటారంటే సంతోషంగా అన్ని కలిసి ఉంటారు. ఉండని రాదండి, ఎంత హాయి. భగవంతుడు మనని దుష్టులకు దూరంగా ఉంచుతున్నాడని సంతోషించాలి, అంతే తప్ప మనం బాధపడ్డాం అనుకోండి సాధన చేయగలరా? కొన్ని అక్కడి నుంచి వచ్చారు, ఇంకో చోట ఉన్నారు, ప్రశాంతంగా ఉండగలరా? వాళ్ళు కలిసి తింటున్నారేమో, ఏమేం చేస్తున్నారేమో నా బాధే ఉంటుంది. ఇక అప్పుడు మరి ఎందుకు ఇక్కడికి రావటం? ఇక్కడికంటే నా ఉద్దేశం అరణ్యం కాదు, వేరే ప్లేస్. అవును. కాబట్టి ఇక్కడ మీరు అభిప్రాయాలని ఏర్పరచుకోకండి ఒకరి మీద. వాళ్ళ సంస్కారాన్ని బట్టి వాళ్ళు ప్రవర్తన చేస్తారు. నేను ఇన్నిసార్లు చెప్తున్నాను, ఎందుకు మీరు సమర్థింపులు తగ్గుతాయేమో. చాలా సార్లు చెప్తాను ఎవరి సంస్కారం వాళ్ళది అని. వాళ్ళు అలా సమర్థింపులు చెప్తూనే ఉంటారు అనుకోండి, ఇంకా అంతే. అందుకని గురువు కొని వాళ్ళ ఆరోగ్యాల గురించి మాట్లాడినా మళ్ళీ ఏవో సమర్థింపులు చెప్తారు. ఏం చేస్తాడు గురువు? నెమ్మదిగా అవి కూడా తగ్గించేసుకోవాలి, దానికి ఇంకో సమర్థింపు. మరి అప్పుడు నీ అనారోగ్యం ఎలా తొలుగుతుంది? నువ్వు సమర్థింపులు చెప్పిన అన్నాళ్ళు మీరు ఫిక్స్ అయిపోయారు, నాకు అది వచ్చి తీరుతుందండి అన్నారు. కాబట్టి ఇంకా గురువు ఏం చేస్తాడు? గురువు అనుగ్రహం మీకు ఎలా లభిస్తుంది? ఎందుకంటే మీరు ఫిక్స్ అయ్యారు, నాకు వస్తుంది అంతే, అది పోదు. అది అలా ఫిక్స్ అయిపోయారు. అందుకని సాధన వెళ్ళదు ముందుకి, గురువు అనుగ్రహం లభించే అనారోగ్యం తప్పదు. నాకు అసలు ఏది లేదు, శరీరమే నాది కాదు అని భావన చేయండి అంటే, శరీరానికి సంబంధించిన వాటి పట్ల మీరు ఒక అభిప్రాయాలు పెట్టుకుని ఉంటే దృఢంగా, ఇంకేం చేస్తాడు గురువు? గురువు ఏదైనా ఉపాయం చెప్పిన అబ్బాయి లేదండి వేస్ట్ అవన్నీ అని ముందే చెప్పిస్తాడు గురువు. ఇది చెయ్యండి అని ఒక చిన్న మాట చెప్తారు, పాపం ఏం చేస్తాడు పాపం ఆయన, చెప్తూ ఉంటారు చిన్న చిన్న ఉపాయాలు ఏదో చెప్తారు. మనం ఆచరించాం కదా, ఎందుకంటే మనం అక్కడ ఫిక్స్ అయిపోయాం అంతే తప్ప, అరే గురువు నాకు చెప్పారు దీనివల్ల ఉపయోగం ఉండి తీరుతుంది, లేదా గురువు ఎందుకు చెప్తారు అన్న చిన్న సూక్ష్మం అనండి, వివేకం అనండి మనకి లేదు. ఎందువల్ల? మనం ఫిక్స్ అయిపోయాం. గురువు చెప్పేవన్నీ అనవసరమైనవి, ఒట్టివే. ఏది వింటాం గురువు దగ్గర? అత్యంత కష్టం వచ్చినప్పుడు, ఇక భరించలేదు అన్నప్పుడు గురువు చెప్తారు. ఇది కూడా సందేహం చెప్తే గురువు. కాబట్టి ఇక్కడ మీ అభిప్రాయాలు మీరు మార్చుకోనంత కాలం
మీకు శారీరక బాధల బాహ్య బాధల ఏదన్నా అనండి, అవి పూర్తిగా నశించవు, సందేహమే లేదు, నశించవు. ఎప్పుడైతే మనసా వాచ కర్మణ గురువాక్య పరిపాలన చేస్తారో, అది చిన్నది కాదు, ఏదైనా సరే మీకు చెప్పబడినప్పుడు దాన్ని మీరు ఆచరణ పెడితే అది మిమ్మల్ని రక్షించి తీర్చు, మీరు మళ్ళీ కష్టపడకుండా చూస్తుంది. దాన్ని చెయ్యమే, అది బాధంతే. మీరు కేవలం ఏదో బాహ్యం ఒక్కటే అంటున్నారు, మీరు ఇది కూడా అదే. ఎందుకని గురువుల గురించి ఇంత గొప్పగా చెప్పాలి, అన్ని చెప్పాలి అంటే గురువు కాబట్టి, సద్గురువు కాబట్టి, ఆ గుర్తింపు మీలో రావాలి కాబట్టి. ఎందుకు గుర్తింపు వస్తే గురువుకి ఏమైనా కిరీటం పెడతారా? తీసుకొచ్చి వజ్ర కిరీటాలు పెట్టరు కదా. గురువు ఏమన్నా వాటి కోసమా ఈ తాపత్రయం అంతా? గురువుకి కాదు. మీలో ఆ యొక్క దేహభావాన్ని తీసేయాలి. ఆ దేహభావం అనండి, వస్తుభావం అనండి, ఆ వ్యామోహాలు ఏవైతే ఉన్నాయో అవి తీయడానికి గురువు ఆ యొక్క శక్తిని ప్రకటిస్తూ ఉంటాడు. చూపించడు, ప్రకటించడం అంటే చెప్తాడు, ఇవన్నీ ఇలా చెయ్యకరా, ఎప్పుడైతే నీ అభిప్రాయాలు మారుతాయో అప్పుడు నీకు అది నయం అవుతుంది అని. కానీ ఏది వినేంత ఎక్కడుంది? ఎన్నిసార్లు చెప్పినా మళ్ళీ సమర్థింపులే చెప్తారు, కానీ ఒక్కసారి కాకపోతే ఒకసారి అది ఆచరించి చూస్తాము అని అన్నారు. చిన్నదంతా ఎందుకంటే ఫిక్స్ అయిపోయారు అంతే. అంటే యద్భావం తద్భావం. నువ్వు అంత దృఢంగా విశ్వసించాక ఇంకెవరేం చేయగలుగుతారు? ఎవరేం చేయలేరు. అందువల్ల ముందు గురువు యందు, ఏ గురువు వల్ల నువ్వు జన్మరాహిత్యం పొందాలని తప్పిస్తున్నావో గురువు అదే ఉపదేశిస్తున్నాడు, వేరేం ఉపదేశించట్ల మీకు. కాబట్టి ఆ గురువు యందు మరి మీకు విశ్వాసం లేనప్పుడు ఒక్క విషయం, లేస మాత్రమైన అవిశ్వాసం మిమ్మల్ని జన్మరాహిత్యానికి తీసుకువెళ్ళదు. లేస మాత్రమైన భావం అని చెప్పట్లేదు, అవిశ్వాసం అనేది ఒక భావమే కదా. అందుకనే సర్వస్వ శరణాగతి, పూర్ణ శరణాగతి ఇన్ని చెప్తారు. లేకపోతే గురువుకి ఏమవసరం? గురువుని శరణాగతి పొందండి, గురువు దగ్గర ఉండండి, గురువుకి నమస్కరించండి, ఇది ఒక గోళన. ఇష్టం ఉంటే నమస్కారాలు చేస్తారు, ఇష్టం లేదు ఒక రోజు మర్చిపోతారు. ఎందుకు మర్చిపోయారంటే అర్థం ఏంటండి? నమస్కారం మీద మీకు అసలు శ్రద్ధ లేదు. నిజంగా నమస్కారాల పట్ల మనసావాచ కర్మణ ఉంటే మర్చిపోతారా? లేదమ్మా. మన ఇష్టం. ఒక్కొక్కసారి ఒక్కొక్క రకం. ఎందుకు ఇప్పుడు అంటే దానికోటి చెప్తారు మళ్ళీ. అంటే నమస్కారానికి ఒక కారణం ఉన్నది, మీకు బాగా గుర్తుపెట్టుకోండి. మీరు కారణం చెప్తున్నారు అంటే అర్థం ఏంటి? నమస్కారానికి కారణం ఉన్నది. కారణం ఉన్న నమస్కారాలు గురువు ఏం చేసుకుంటాడు? కారణరహితులు కండి అని చెప్తూ ఉంటే మీరు నమస్కారాలకు కారణాలు చెప్తారు. మీరు అనుకున్నప్పుడు నమస్కారం చేస్తారు, లేదనుకోండి ఒకటేసారి చూద్దాంలే, తర్వాత లాస్ట్కి ఒకటేసారి పెట్టేద్దాం. మనసు ఎంతటి దోషభూయిష్టం చేసుకుంటున్నారో ఆలోచించుకోండి. మీ ఇష్టం అది. ఒకసారి పెడతారు, ఒకసారి పెట్టరు, రకరకాల నమస్కారాలు. భక్తిపూర్వకం ఒకసారి పక్కవాడు పెట్టాడు కాబట్టి నేను పెట్టకపోతే బాగుండదు అన్న ఒక ఏమన్నారు దాన్ని, అలా ఒక నమస్కారాలు. గురువు ఆశించేది మీ నమస్కారాలు ఏం చేసుకుంటాడండి ఆయన? మనస్ఫూర్తిగా నీకు ఇష్టమైనప్పుడే పెట్టు. రోజు మొత్తంలో ఒక నమస్కారం పెట్టినా గురువేమి దాని గురించి ఆలోచించాడు. ఆ నమస్కారాలు గురువుకే, దేహానికే. నీ కర్మ నశించడానికి నువ్వు. కాబట్టి కర్మ ఎప్పుడు నశిస్తుంది? నీవు మనసా వాచా కర్మణ నమస్కారం చేసినావు. అంతేగాని ఏదో చెయ్యాలే కదా, వాళ్ళు చేశారు కాబట్టి నేను చెయ్యాలి కదా అన్న భావన నీలో ఉన్నప్పుడు ఆ నమస్కారానికి విలువ ఉన్నదా? కాబట్టి ఎన్ని ఉంటాయి అంటే ఇవన్నీ ఇప్పుడు తేటతల్లంగా చెప్తే మనసులో అవన్నీ అవును కదా అని అనుకుంటున్నారు మీరు, కానీ ఒప్పుకోగలరా? మళ్ళీ అలా చేయకుండా ఉండగలుగుతారా? ఇది ముఖ్యం. ఒప్పుకోవటం కన్నా కూడా మరలా అలాంటి ఏమాత్రం భావన లేని నమస్కారాలు చేయకుండా ఉంటారా? అది గురువు ఆశించింది. అంతేగాని లేచింది మొదలు 10 సార్లు నమస్కారాలు. లేవగానే కొంతమంది చేస్తారు, కొంతమందికి దాని మీద నిర్లక్ష్యం ఉంటుంది కదా, చెయ్యరు, మర్చిపోతారు. అవతల వాళ్ళు చేస్తున్నప్పుడు గుర్తొస్తారే నమస్కారం చేయలేదే మనము అని. కొంతమంది నమస్కారం చేశాము అంటారు. సరే, రకరకాలండి. కానీ ఇన్ని భావాలు ఉన్నప్పుడు మరి జన్మరాహిత్యం ఎలా దొరుకుతుంది? సాధన ఎలా వెళుతుంది ముందుకి? నిర్లక్ష్య భావం మీలో ఉన్న నాడు పోదు. లేదా గురువులు సేవ చేయమని ఎందుకంటారండి? గురుకులాల్లో
పిల్లలందరూ ఎందుకు చేస్తారు సేవ? పనిలేక చేస్తారు. వాళ్ళ మనసులో భేదభావాలు నశించడానికి రాజకుమారులు అక్కడ ఉన్నా కూడా, అక్కడ సైనికుల పిల్లలు ఉంటారు, అసలు రకరకాల పిల్లలు ఉండేవాళ్ళు ఇంత ముందుగా. ఇప్పుడు స్కూళ్ళల్లో అలానే ఉన్నారు, అందుకే ఒకటే యూనిఫామ్ పెడతారు, భేదభావం వాళ్ళలో ఉండరాదు అని. తర్వాత వాడు మనసులో ఉన్న భేదభావాన్ని ఎవడు రూపుమాపుతాడు? వాడు అక్కడ ఉన్న నాళ్ళు సరిగ్గా ఉండి బయటికి రాగానే కాబట్టి అవి బాహ్యంలో చెల్లుతాయి. ఎలా ఉన్నా దానివల్ల గొడవలేదు. వాడు ఏది అవ్వాలో ఏం జరగాలో జరుగుతూనే ఉంటుంది. దాని గురించి మనకి కానీ జన్మ రాహిత్యం అన్నారు, లేస మాత్రమైన భావన ఉండరాదు. అందులో గురువు పట్ల అత్యంత జాగరూకతతో ఉండాలి. గురువుకి తెలీదా మీరు చేసే నమస్కారాలు కానీ, మీరు చేసే ఉపచారాలు, సేవలు ఎలా చేస్తున్నారు అన్నది గురువుకి అర్థం కానిదా? అనుకుంటారు అంతే. అక్కర్లేని విషయాలు అడుగుతారు. అదే మీరు ఇష్టంగా అన్నవో, మీరు భావించినవో, దృఢంగా ఉన్నవో గురువుని అడుగుతారా? కాబట్టి ఇక్కడ ఇలా అనేక రకాలు ఉంటాయి. కాబట్టి కారణం ఉన్న ప్రతిదీ నశించేదే. కారణం ఉన్నది అంటే అది దోషం ఉన్నది, కాబట్టి ఆ దోషం మిమ్మల్ని దోష రాహిత్యంగా వెళ్ళదు. అందుకే సిద్ధి పొందలేదు. ఇప్పుడు ఇన్ని రోజులైంది, బోధ ఎప్పుడో పూర్తయిపోయింది, ఆ సంగతి మీకు కూడా తెలుసు. ఆనందాలు అనుభవించట్లేదా? కొన్ని విషయాల్లో ఆనందాలు అనుభవిస్తున్నారని తెలుసు మీకు. ఎందుకు అన్నిట్లో రాలేదు? ఎందుకు నాకు ఇంకా సిద్ధి పొందలేదు అన్న దానిని నిష్కర్షగా మీకు మీరుగా ఆలోచిస్తే ఈ నిజాలు బయటపడతాయి. ఇవి చాలాసార్లు చెప్పినవే. గురు సమక్షంలో ఇలా ఉండండి. అప్పుడు ఏం చేస్తారంటే గురు సమక్షానికి రాకుండా ప్రయత్నం చేస్తారు. వచ్చినా గురువు ఎదురుగుండా ఉండకుండా నువ్వు చేసేలే, నువ్వు చెయ్యి అంటారు. గురువు యొక్క సేవను పంచుకుంటారు. వాళ్ళు చేస్తున్నారు కదా అంటారు. ఇది ఎంతటి సమర్థింపు అంటే మీలో ఉన్న అహంకారం అనండి, లేజినెస్ అనండి, ఏదైనా చూపిస్తుంది. వాళ్ళు చేస్తున్నారు కదండి అందుకే మేము రాలేదండి అంటారు. మళ్ళీ అది గురువుకే చెప్తారు. ఎన్ని భావాలండి. అవకాశాన్ని, సమయాన్ని సద్వినియోగం చేసుకుంటావా, వాళ్ళు ఎవరో చేస్తున్నారులే అనుకుంటారు. అందుకని ఏమైతుంది, సమయం అంతా వండుకోవటము, తినటము, దాంట్లో కబుర్లు చెప్పుకోవటం, బాహ్య విషయాలు. 10 మంది కలిశారు, ఇన్ని రోజులు ఏమైపోయాయో అవి చెప్పుకోవాలి. కబుర్లు కబుర్లు కబుర్లు, దాంతో సమయం అంతా. అందుకని గురు సమక్షంలోకి రాగానే ఏమవుతుంది, నిద్ర వస్తుంది, ఆవలింతలు వస్తాయి, ఇక రకరకాలు వస్తాయి. ఎందుకంటే గురు సమక్షంలో లేనప్పుడు బాహ్యం ఆనందంగా జరిగిపోయి నిద్రే రాలే మనకి. సరే మళ్ళీ క్లాస్ ఉంటుంది కదా, నేను చెప్పే కాదు, మీరు చదువుకునే క్లాసులకు వస్తారు కదా, అది లేట్ అవుతూనే ఉంటుంది. ఎందుకంటే కబుర్లలో ఉన్నారు కదా, సమయం తెలియదు, ఏవో సమర్థింపులు చెప్పుకుంటారు, ఇది అంటారు అదంటారు, వస్తారు. ఇక వచ్చినప్పుడు వెంటనే కాబట్టి ఏది ఏ ప్రకారంగా, ఎట్లు, ఎంతగా, ఎప్పుడు, ఏ కారణం చేత ఎచ్చట ఉన్నదో అది ఆ ప్రకారంగా దానిచే అప్పుడు ఆ కారణం వలన అచట బ్రహ్మమే ఆ రూపంగా వస్తుంది. కాబట్టి అంతా బ్రహ్మమే, నా నిద్ర కూడా బ్రహ్మమే అనేసుకొని సంతోషపడి సమస్తము తానే అయి ఉన్న బ్రహ్మము ఇహ సర్వము కూడా అయి శుభప్రదము, శుభరూపము, పరమశివ రూపము, జన్మాది వికారములు లేనిది, మౌన స్వరూపము, జడత్వ వర్జితము. జడత్వం అంటే మళ్ళీ వార్ధక్యం, జడత్వం వేరు, ఇది వేరు. వార్ధక్యం అనేది లేనిది, పదార్థ శూన్యము, ప్రపంచ వర్జితము, అనాది సుస్థిరముగా ప్రకాశిస్తుంది. ఈ జగత్తు బ్రహ్మము యొక్క కల్పన విభాగమే. బ్రహ్మము సర్వదా యథాతథం. దానికి అనన్యమైనట్టి మాయాస్ఫురణ చమత్కార విభాగం ఏ విశేషాన్ని దృఢంగా సంకల్పంతో భాషింపచేస్తోందో ఆయా విశేషముగా విస్తారంగా అలాగే కనబడుతుంది. ఈ బ్రహ్మాండం అంతా చిదాకాశమునందే ఉన్నది. సముద్రంలో ఒక జలకణం ఉన్నట్లుగా ఈ బ్రహ్మాండం అంతా చిదాకాశంలోనే ఉన్నది. అంతేకాదు తన యొక్క అభ్యంతరమున జగత్తును కలిగి ఉండటం చేత చిదాకాశమే బ్రహ్మాండమై ఉన్నది. అనగా
ఈ బ్రహ్మాండమే చిదాకాశం, చిదాకాశమే బ్రహ్మాండం. రెండు వేరు వేరు అని చూసే దృష్టి భ్రమయే. కాబట్టి రామచంద్ర, ఈ సమస్త జగత్తు కూడా ఆది మధ్యాంతరహితం, పరిపూర్ణం, శాంతము చిదాకాశమే. ఇది గమనించమని సభికులందరికీ పదే పదే గుర్తు చేస్తున్నారు. ఈ శరీరం నేను మొదలుగా గల వైచిత్ర్య రూపములకు బంధములు నశించిన వారి కేవలము నిర్వికారము నిర్వాణ రూపము యథాస్థితమగు బ్రహ్మ రూపులై ఉండండి. కాబట్టి మీరు ఆ దేహానికి ప్రాముఖ్యత ఇచ్చినన్ని రోజులు, దేహం గురించిన వాటికి సమర్థింపులు మీరు చెప్పినన్ని రోజులు మీకు ఆ దోషములు నశించవుగాక. ఒప్పుకోవాలి, ఆ దోషము జరిగింది. ఒప్పుకోకపోతే మీరు అది ఎట్లా దోషరహితులు అవుతారు? కాబట్టి ఈ దేహము నేను మొదలుగా గల వైచిత్ర్య రూపములకు బంధములు నశించిన వారి కేవలము నిర్వికారము నిర్వాణ రూపము యథాస్థితమగు బ్రహ్మ రూపులై ఉండండి. ఎందుకు చెప్తారండి వశిష్ఠుల వారికైనా ఎవరైనా కూడా? వాడికి ఏం పరిపాటు లేదా మనకి చెప్పడానికి? ఎలుగెత్తి గానం చేస్తున్నానంటే చెప్తున్నానని అర్థం, ప్రకటిస్తున్నారని అర్థం. గానం అంటే పాట పాడుతున్నారని కాదు అర్థం. మీరంతా దేహ మనోస్వరూపులు కాదు, కేవలం బ్రహ్మస్వరూపులే. తత్వమసి, తత్వం అసి, అదే అయి ఉన్నావు నీవు అని ఎంత చెప్పినా ఇంకా దేహాన్ని పట్టుకుని ఇన్ని సమర్థింపులు ఎన్ని చెప్తున్నారండి. దాంట్లోంచి రావటం లేదు బయటికి. అంటే ప్రయత్నమే చెయ్యటం లేదని అర్థం. సమర్థింపులతో అక్కడే ఉంటున్నారు. వ్యవహార దృష్టిచే బ్రహ్మమే ద్రష్ట దృశ్య చిత్ జడ దృశ్య అదృశ్య రూపములుగా స్థితి పొంది ఉన్నది. కానీ పరమార్థ దృష్టిచే ఇదంతా పదార్థ రూపం కానే కాదు. అద్వితీయ స్వయం ప్రకాశానందైక స్వరూపం అవు ఆత్మయందే ఆత్మకు అభిన్నంగా స్థితి పొంది ఉన్నదై ప్రకాశిస్తుంది. అట్టి బ్రహ్మము ఇచ్చట ఆ రూపంతో వర్తిస్తుంది. అయినా కూడా నిజ చిదాకాశమునందు తన యథార్థ సత్ చిత్ స్వరూపాన్ని ఏ మాత్రము త్యజించలేదు, త్యజించకే ఉన్నది. మీకు ఆ శక్తి ఉందంటే మటుకు మనం అది శక్తి ఉంది అన్నదానికి ఆనందిస్తున్నారు తప్ప, ఇది వదిలితేనే ఆ శక్తి మిమ్మల్ని ఆవహిస్తుంది అనుకోండి. ఆ శక్తి మీలో ఉంటుందంటే దీని మొదలు, ఎందుకంటే ఇది నశించేది, ఈ నశించే దాన్నే పట్టుకు వేలాడుతున్నారు తప్ప ఆ దేహాన్ని పట్టుకు వేలాడుతున్నారు. ఎందుకు వేలాడుతున్నారు అర్థమైంది కదా. సమర్థింపులు మాననన్ని రోజులు మీరు దేహాన్ని వదలలేదు. దేహం అసలు మిమ్మల్ని పట్టుకుని లేదు కాబట్టి అది వెళ్ళిపోతుంది. బాగా గుర్తుపెట్టుకోండి, దేహం మిమ్మల్ని పట్టుకోలేదు. దేహం శుభ్రంగా పరమాత్మ ఇంకా చాలు వదిలేవాడిని అనగానే అది వదిలేస్తుంది. దేహం ఉండట్లేదు. ఏ దేహాన్ని చూసుకుని మీరు అహంకరిస్తున్నారో, నేను అన్న ఐడెంటిటీ తోటి తప్పిస్తున్నారో, చూసుకుని ఆహా నేను సంపాదించాను ఇదంతా అని అంటున్నారు, అవన్నీ మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోతున్నాయి. కొన్ని మీరు బతుకున్నప్పుడు అంటే దేహం ఉన్నప్పుడే మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోతున్నాయి. కొన్ని బంధాలు మీరు దేహంతో ఉన్నప్పుడే మీ పట్ల వ్యతిరేకతతో ప్రవర్తిస్తున్నాయి. మీకు అర్థమవుతోంది కూడా వాళ్ళు చేసేది. అప్పుడు బాధపడుతున్నారు. అయినా సరే మళ్ళీ దాని అందే రామచంద్ర, ప్రియ సభికులారా, బ్రహ్మము మాయచే జగదృశ్యముగా అగుచున్నది అని మీరు తలచకండి. జ్ఞానం యొక్క వర్తమానపు చర్చనీయాంశము స్థితిలో అటువంటి ద్వైత వాక్యాలకు తావు లేదు. బ్రహ్మం వేరు జగత్తు వేరు అనే రెండు లేనే లేవు. మీరే రెండు పెట్టుకున్నారు. దేహానికి ప్రాముఖ్యత ఇచ్చి రెండు పెట్టుకున్నారు కాబట్టి రెండు అనేకం అవుతుంది. ఆ అనేకం ఎప్పటికీ మిమ్మల్ని ఏకత్వానికి రానివ్వదుగాక రానివ్వదు. వేరే మార్గంలో వెళ్తే గమ్యస్థానం ఎలా చేరుకుంటారు? ఎప్పటికీ చేరుకుంటారు. ముత్యపు చిప్ప వెండి వలె భాషిస్తోంది అని చెప్పినప్పుడు అక్కడ వెండి ఉన్నదని అర్థం ఉందా? భలే అన్నారు.
అంతే తప్ప వెండి అది కాబట్టి ప్రకాశిస్తోంది అనలేదు. ముత్యపు చిప్ప వెండే కాబట్టి వెండిలాగా ప్రకాశిస్తోంది అని అనలేదు. వెండిలాగా అన్నారు. అంటే అర్థం నీకు వెండి తెలుసు కాబట్టి ఆ యొక్క తెల్లటి ప్రకాశంతో ఉన్నది అని అర్థం. భ్రమపడితే ఎవరు చేస్తారు? నిర్వికారము ముత్యపు చిప్ప అలాగే ఉన్నది, అది ఏమాత్రం మారటం లేదు. నువ్వు వెండి అన్నా అదేం మారలా. ప్రకాశము అదేమన్నా వెలుగుతోందనా? అది అర్థం. ఆ విధంగా ఉన్నది అని, కనపడుతోంది అని. అలాగే నిర్వికారమగు బ్రహ్మము ఈ దృశ్యముగా భాషించుచున్నట్లుగా ప్రాపంచిక దృష్టికి అనిపించినప్పటికీ బ్రహ్మము సర్వదా తన యొక్క పారమార్థిక నిర్వికార రూపముతోడనే సర్వత్రా వెలియుచున్నది. ఆకాశము శూన్యత్వము రెండు ఒకటే కదా. కాబట్టి కనబడే దృశ్యమే పరబ్రహ్మము, పరబ్రహ్మమే ఈ దృశ్యము. అట్టి పరబ్రహ్మము జగత్తుగా కూడా అయి ఉండటచే శాంతము కాదు, సర్వదా యథాతథము నిర్వికారము కాబట్టి అశాంతము కాదు. సర్వ ఆకారాలు దానివే కాబట్టి సాకారం, దాని ఆకారం ఇది అని అనలేను కాబట్టి నిరాకారం. అది సర్వత్రా అనురాగం కలిగి ఉంటుంది కనుక సరాగ స్వరూపమే. సర్వత్రా అనురాగమే విరాగం కాబట్టి అది నిత్య విరాగి. కానీ ఇందులో అర్థం కాకపోవడానికి ఏం లేదు. మీరు బంధాల పట్ల వస్తువుల పట్ల మోహం పెంచుకుంటారు. అవి వాటి నుంచి మీకు వ్యతిరేకంగా ఏదన్నా జరిగినప్పుడు ఆ కాసేపు శ్మశాన వైరాగ్యం, ఆ తర్వాత ఇలా రకరకాలుగా ఉంటుంది మీకు. కాబట్టి ఇక్కడ రాగము అనురాగము విరాగము ఇవన్నీ కూడా యథాతథం, మీరు ఎలా భావిస్తే మీ దృష్టిని బట్టి. కాబట్టి దృష్టి బ్రహ్మమైనప్పుడు అక్కడ రాగమున్నా విరాగమున్నా మీరు మటుకు నిశ్చలంగా ఉంటారు రాగముతోటే. రాగం అంటే అది సమర్థింపు కారణంతో కూడిన రాగము కాదు, బాగా గుర్తుపెట్టుకోండి. అందరితో ప్రేమగా ఉండమంటే అర్థం అదే. కారణం లేనప్పుడు అందరితో ప్రేమగా ఉండగలుగుతారు, కారణం ఉన్నప్పుడు కొంతమందితోటే ప్రేమగా ఉండగలుగుతారు, కొంతమందితోటే ద్వేషపూరితులుగా ఉండదు. కారణం ఉన్నప్పుడు ఈ విధంగా జరుగుతుంది, కారణం లేనప్పుడు ఏది లేదు, అందరితో ఒకటేలాగా ఉండగలుగుతారు. కారణం ఉంటే ఉండగలరా? ఉండలేమండి. కాబట్టి అందుకని అందరిలో బ్రహ్మమునో గురువునో చూడమంటే అర్థము బలవంతంగా చేయమని చెప్పడం లేదు, భేదరహితులుగా ఉండండి. గురువు పట్ల భేదంగా ఇక్కడ కూడా మళ్ళీ ఇందా చెప్పింది చెప్పాలి. గురువు పట్ల మనకి భేదభావం వచ్చినప్పుడు అందరిలో గురువుని ఎలా చూస్తారు మళ్ళీ? చూడలేము. ముందు గురువు పట్ల అనన్య భక్తితోటి సర్వస్వ శరణాగతితో ఉండండి అని చెప్పారు. అప్పుడు గురువు పట్ల భేదభావం లేదు కాబట్టి గురువు యొక్క అనుగ్రహం ఎల్లవేళలా నీ యందు ప్రసరిస్తూనే ఉంటుంది కాబట్టి నీవప్పుడు సాధనలో వెంటనే పరిపక్వత సాధించడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి అందరూ భేదరహితులై ఇందాక ఆయన చెప్పినట్టుగా కారణరహితులై ఉండండి. అప్పుడు ఆ బ్రహ్మస్వరూపం ఎక్కడో లేదు కాబట్టి మీలోనే ఉన్నది ఆ బ్రహ్మస్వరూపం. ఆ బ్రహ్మముడిగా మీరు ప్రకాశిస్తారు. శివాయ గురవే నమః. 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 శివాయ గురవే
అమ్మా మదాపి వందనాలమ్మా. ఉమ్. విద్యాకర్తములు అంటే నాకు అర్థం అవట్లేదు, ఒకసారి చెప్పండి అమ్మా మీ బోధ ద్వారా. విద్యుక్త ధర్మములు అంతేనా? ఆ, విద్యుక్త ధర్మమును. ఉమ్. సరే. అదే అలాగే అద్నీతిక ధర్మము అది చెప్పారు, ఇది అర్థం అవట్లేదు. అది అద్నీతిక ధర్మం అంటే అందరినీ ప్రేమగా, సూక్ష్మ ధర్మము అది కూడా అందరినీ ప్రేమగా చూడడం, ఎవరిని హింసించకుండా, ఎవరిని బాధ పెట్టకుండా చూసుకోవడం అనే అర్థం అయిందమ్మా. అది ఉమ్. ఇది కూడా చెప్పండి అమ్మా. ఉమ్. విధించబడినది పాదాభివందనాలు. ఉమ్. మీకు ఏదైతే చెప్పండి అమ్మా. విధించబడిందో అంటే ఇప్పుడు ఒక తల్లిగా కొన్ని ధర్మాలు ఉంటాయి మీకు కదా. అవునమ్మా. పిల్లలకి మంచి చెడు చెప్పడం అవునమ్మా. కానివ్వండి, ఇలాంటివన్నీ తల్లి ధర్మాలు. భార్యగా అవునమ్మా. ధర్మాలు ఉంటాయి కదా. ఉమ్. అలాగే అవునమ్మా. తోడికోడలుగా, ఒక అక్కగా, ఒక చెల్లిగా, ఇలా బంధాన్ని అనుసరించి ధర్మం వేరుగా ఉంటుంది అవునమ్మా. కదా. ఏ బంధం ఉందో దాని పట్ల అవునమ్మా. పేరు ఉంటుంది. కాబట్టి ముందుగా అవునమ్మా. స్త్రీలకైతే భర్త ధర్మం అనేది ముఖ్యమైనది. ఆ భర్త నుంచి వచ్చే అవునమ్మా. అత్తగారు, మావగారు, అలాగే తన నుంచి అవునమ్మా. వచ్చే పిల్లలు. ముందు ఇది విద్యుక్త ధర్మం, ఇది విధించబడినది స్త్రీకి. అలాగే భర్తకు కూడా అంతే. అవునమ్మా. అయితే ఇక్కడ భర్తకి భార్య యొక్క తల్లిదండ్రులు కూడా అంతే విద్యుక్త ధర్మం. అంతే తప్ప అవునమ్మా. వాళ్ళది నాది కాదు అనడానికి లేదు. శాస్త్రం అవునమ్మా. సమాన ధర్మాలే ఇచ్చింది. అలాగే స్త్రీ అవునమ్మా. ఇప్పుడు భర్త, భర్త యొక్క తల్లిదండ్రులు, ఒకవేళ పెళ్లి కాకపోతే ఆడపడుచులు వాళ్ళందరూ కూడా ఉంటారు. పెళ్లి అయిపోయింది అనుకోండి, అవునమ్మా. అది కూడా తన కుటుంబం తర్వాతే అవుతుంది. అంటే అత్తమామ అవునమ్మా. తర్వాత తన పిల్లలు, భర్త అయిన తర్వాతనే ఆడపడుచులు, తన తల్లిదండ్రులు, తన అక్క చెల్లెళ్ళు, వీళ్ళందరూ కూడా ఈ ధర్మాల తర్వాతే. అంటే అర్థం ఏమిటి అంటే ఇక్కడ నీవు నీ ధర్మంగా అది వంట చేయటం అనండి, బాగోగులు చూడటం అనండి, అన్ని రకాలుగా మొదట అవునమ్మా. ఇక్కడ నీవు నిర్వర్తించాలి. ఇది అయిన తర్వాత ఇక్కడ ఆజ్ఞ తీసుకుని, అంటే వాళ్ళందరికీ సమ్మతము అందరూ చెయ్యాలి అంటే కొన్ని కొన్ని ఇళ్లలో కుదరచ్చు, కొన్ని ఇళ్లలో కుదరకపోవచ్చు. ఆవశ్యకతను బట్టి అవునమ్మా. నువ్వు ఒక అక్కగా కావచ్చు, ఒక కూతురుగా కావచ్చు, ఇంకోటి ఆవశ్యకతను బట్టి నువ్వు అక్కడ కూడా నీ ధర్మాన్ని నెరవేర్చవచ్చు. ఇప్పుడు తల్లికి బాగాలేదు అనుకోండి, అత్తగారు వెళ్ళొద్దు అంటుంది అనుకుందాం, భర్త వెళ్ళొద్దు అంటాడు అనుకుందాం ఒట్టిగా మనం అన్నప్పుడు, మరి కూతురుగా ఇక్కడ తల్లికి ఎవరు లేరు అనుకుందాం. కొన్ని సందర్భాలు అలా ఉంటాయి. అప్పుడు పర్వాలేదు, పరమాత్మని వేడుకుని ఆ అమ్మాయి అక్కడికి వెళ్ళి తల్లికి సేవ చేసి రావటంలో దోషం లేదు. కాబట్టి ఇక్కడ ముందర విద్యుక్త ధర్మము అంటే విధించబడినవి, అంటే ఒక భార్యగా నీకు విధించబడిన ధర్మాలు అవి నువ్వు నిర్వర్తిస్తూనే ఉండాలి. ఎప్పుడైతే ధర్మం నిర్వర్తిస్తూ ఉంటుందో ధైర్యము అనండి, ఆనందం అనండి ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది. భర్తకు తెలియకుండా ఏదైనా ఖర్చులు పెడుతున్నారు అనుకోండి, మీరు ఆనందంగా చేయగలరా ఆ ఖర్చు? ఎక్కడో భయం ఉంటుంది కదా. భయం తెలిస్తే ఏమంటారో అన్న భయం ఉంటుంది కదా. భయం ఉంటుంది. అది అసలు ఆనందం ఎలా ఇస్తుంది? మీరు ఓపెన్ గా ఆనందించగలరా? నా పెళ్ళైన కొత్తల్లో ఒకళ్ళు అక్కడ కాలనీలో పరిచయం వస్తుంది. ఆవిడ అనేది, నేను అన్ని మా ఆయన తెలియకుండానే కొనుక్కుంటూ ఉంటాను అని ఎలా చెప్తారు. నాకు అర్థం కాలేదు. అదేంటంటే మరి అంటే బంగారం కూడా. నేను అన్నాను, మీరు అట్లా బంగారం ఆయన మరి ఆయన అడిగినప్పుడు అంటే పిచ్చివని చెప్తుంది. నాకు నవ్వొచ్చింది. నేను మీరు బాగుందండి, మీరు పిచ్చివనే చెప్తారు, ఆయన ఎప్పుడో మీరు లేనప్పుడు అక్కడితే ఎందుకు ఆ గాజులు అవతల బారేసాడు అనుకోండి, అప్పుడేమిటి మీ పరిస్థితి అన్న. అవి పిచ్చియే కదా అని బయట బారేస్తే చెప్పలేం కదా ఎవరికైనా ఇచ్చాడో, అసలు ఏం చేస్తారో మనకేం తెలుసు. ఇప్పుడు అన్ని అంటే ఆవిడ అమ్మో నా జాగ్రత్తలో నేను ఉంటానండి అంటుంది. సరే, నేను అలాంటివి రాలేదనుకోండి అమ్మవారి దయ వల్ల. అంటే చెప్తున్నాను ఎలాంటి రకరకాల మనుషులు అంటే నాకు అర్థం కాలేదు. ముందర వేసుకుంటే మటుకు మీకు ఏం ఆనందం? బయట వాళ్ళకి అవి బంగారం అని చెప్తే ఏమిటి ఆనందం వచ్చింది? బయట వాళ్ళకి నువ్వు బంగారం వేసుకుంటే ఏమిటి,
ఏ వేసుకుంటే ఏంటి, బంగారాన్ని చూసి నీకు విలువ ఇచ్చేవాళ్ళు ఎందుకు అసలు? అవును కదమ్మా. కొత్తలో కొన్ని ఇలాంటివన్నీ వింటే నాకు చాలా ఆశ్చర్యంగా ఉండేది అనమాట. ఏమిటి ఇలాగా కూడా అక్కర్లేదు, మీరు ఎందుకు నువ్వు నన్ను కూడా చెప్పొద్దనేవారు మా ఆయన. కొన్ని నువ్వేం చెప్పక్కర్లేదు, ఎందుకు చెప్పాలనేవారు. నాకు చాలా ఆశ్చర్యం వేసేది. అలా ఎలా చెప్పకుండా ఉంటామండి, డబ్బులు ఆయనే కదా సంపాదిస్తున్నాడు, ఆయనకి చెప్పకుండా ఎలా కొనుక్కుంటాము లేదా? అవును కదమ్మా మరి. ఎలా కుదురుతుందంటే ఆనందం ఎలా ఉంటుంది, అబద్ధం కదా చెప్పాల్సి వస్తుంది, అబద్ధం మనకి ఎక్కడ సుఖం అనేదాన్ని. అంటే నీకు తెలియదులే, ఇంకా కొత్తగా పెళ్ళైంది కదా, కొన్ని రోజులు అయితే నీకు తెలిసి వస్తుంది, అలవాటు చేసుకో ఇప్పటి నుంచి. సరే నేను ఎప్పుడు చేసుకోలేదు అనుకోండి, చేసుకోలేదు కాబట్టి ఆనందంగా ఉన్నాను. అవునమ్మా. అది ఏ విధమైన ధర్మం చెప్పండి అసలు? అది ధర్మం ధర్మం కాదు కదమ్మా, చెప్పాలా అట్లా అన్ని దాని తర్వాత ఏది బాగా కదమ్మా. ఎందుకు చేయటం అసలు? ఒక పుట్టింటి వాళ్ళకు పెడుతున్నా, ఏది చేస్తున్నా భర్తకు తెలియకుండా ఎందుకు చేయాలి? అది ధర్మమే కాదు అసలు. నువ్వు దొంగతనంగా ఎప్పుడు చేస్తావు? అధర్మం అయితే తెలియకుండా చెయ్యాలి. ఎప్పుడు తెలిసిన భయమే కదమ్మా. అసలు దేనికి? అధర్మం ఎప్పుడు మిమ్మల్ని బాధిస్తుంది, భయపెడుతుంది అంటే బాధిస్తుందనే అర్థం. అవునమ్మా. ఇప్పుడు భర్తకు తెలియకుండా పుట్టింటి వాళ్ళకు పెడితే, నిజంగా మంచి వాళ్ళైతే ఏ తల్లిదండ్రులు కూడా కూతుర్ని సపోర్ట్ చేయరు. నువ్వు అట్లా పెట్టద్దు మాకంట. ఉదాహరణలు చెప్తున్నాను మీకు అర్థం అవడానికి సులభంగా. ఇది విధించబడినది, ఒక స్త్రీకి విధించబడిన ధర్మాలు ఇవి. ఒక భర్తకి అలా కొన్ని, అలాగే పిల్లలకి కొన్ని. పిల్లలు ఏంటి, తల్లిదండ్రుల మాట వినటము, చదువుకోవటము, అవి వాళ్ళకి అర్థం కాదు, కానీ పాపం వాళ్ళు భయానికో భక్తిగా వాళ్ళు వింటారు. అందుకనే వాళ్ళకి ఎప్పుడు ఆనందంగానే ఉంటారు. ఏదో తిట్టినప్పుడు ఏడుస్తారు తప్ప పిల్లలు పెళ్లిళ్ళు అయ్యే వరకు ఆనందంగానే ఉంటారు కదా పుట్టింట్లో, మగవాళ్ళైనా ఆడవాళ్ళైనా. అవును కదా, తర్వాతే కదా బాగోతుంది. ఆ తర్వాత అక్కడ మొదలవుతుంది. ఎందుకు అప్పుడు కొంత మనది నాది అన్నది ఎప్పుడైతే వచ్చేసిందో బాధ మొదలవుతుంది. అవునమ్మా. తేడా అదే. అప్పుడే మొదలవుతుంది కదా. ఆ పెళ్లి కాక ముందర వాళ్ళకేమి ఇది లేదు కాబట్టి ఏదో అడిగింది కొంటారు, అంటే కొన్ని కొంటారు, కొన్ని కొనకపోయినా వాళ్ళకి ఏది ఇది నాది కాదు అని పెద్ద ఉండదు. ఏదో అక్క చెల్లెళ్ళు అన్నదమ్ములు కొట్టుకుంటారు అట్లా మామూలుగా, అంతే తప్ప ప్రత్యేకమైన అభిప్రాయాలు ఏముండవు కాబట్టి వాళ్ళు ఆనందంగానే ఉంటారు. పెళ్ళైన దగ్గర నుంచి ఇది నాది, ఎందుకు ఖర్చు పెట్టాలి, ఏమిటి చేయాలి, ఇలాంటివన్నీ కొన్ని అంటే ధర్మం కాని బుద్ధులు ఎప్పుడైతే మనలో ప్రవేశిస్తాయో దుఃఖం మొదలవుతుంది. నేను నిన్న చెప్పాను కదా, ఈ వస్తువు మనది కాదు కాబట్టి మనం ఇష్టం వచ్చినట్టుగా పాడు చేయొచ్చు, వాడచ్చు, లేకపోతే ఏదైనా చేయొచ్చు. ఈ డబ్బులు నావి కాదు కాబట్టి నేను ఇష్టం వచ్చినట్టుగా నేను వాటిని దుర్వినియోగం చేయొచ్చు. నిన్న చెప్పాను కదా మీకు. కాబట్టి ఇవన్నీ కూడా అధర్మాలే కదా, కాబట్టి అలా చెయ్యరాదు. ఎవరి వస్తువైనా అది వస్తువే, దానిని మనము పాడు చేసే ఇది చేసుకోకూడదు. తెలిసి అది కాదు, తెలిసి దాన్ని ఇంకా జాగ్రత్తగా పెట్టాలి. అంటే అసలు ఏ వస్తువు అయినా సరే, ఎవరిదైనా సరే, నీలో భేదం రాకూడదు. డబ్బు కూడా అంతే. డబ్బు అయినా సరే మనము వృధాగా ఖర్చు పెట్టరాదు. నాదైనా, భర్తదైనా, పిల్లలదైనా, ఎవరిదైనా సరే మనం వృధాగా దాన్ని అనవసరంగా వ్యర్థముగా ఖర్చు పెట్టరాదు. ఎందుకంటే నీ మనసులో అది ఉంది, ఏం నష్టమేం లేదులే ఖర్చు పెట్టేద్దాం, ఇది కాదు కదా డబ్బులు అని మనం అనరాదు, చెయ్యరాదు. ఎందుకంటే మీలో వచ్చేసింది కదా, ద్వేషభావం వచ్చేసింది అనుకోండి, వేరు భావం, అది ధర్మం కాదు. తమో గుణముకు సంబంధించినది, అది వదిలేసామంటే తమో గుణకు సంబంధించినది అయిపోద్దమ్మా. అంతే. కాబట్టి ఎప్పుడైతే మీరు ఆ యొక్క భావం లేకుండా ఉన్నారనుకోండి, అవసరమైందే కొనుక్కుంటారు. అదే వేరు భావం ఉంటే అవసరం లేకపోయినా కొనుక్కుంటారు. ఒకళ్ళు ఏం చేసేవాళ్ళంటే, ఒకళ్ళ తల్లిదండ్రులే అనుకుందాం, వాళ్ళు ఊరు వెళ్తున్నప్పుడు ఆ ఊర్లో కూడా అదేం వేరే దేశం కాదు, వేరే రాష్ట్రము కాదు, ఈ రాష్ట్రంలోదే. ఒక ఊరు నుంచి ఇంకో ఊరికి, వాళ్ళు ఒక ఊర్లో ఉంటారు, ఒక కొడుకు దగ్గర ఉంటారు, ఈ కొడుకు దగ్గరికి వచ్చిపోతూ ఉంటారు. కానీ ఆ కొడుకు దగ్గర అంటే ఇక్కడికి వచ్చినప్పుడల్లా, ఇక్కడి నుంచి వెళ్తున్నప్పుడల్లా అక్కడ అన్ని దొరుకుతాయి. ఎందుకు దొరకవు? మా ఊర్లో దొరికినా మీ ఊర్లో దొరకవా? ఒకటే కదా అని
అట్లా మొత్తం ఈ కొడుకు చేత కొనిపించుకుని మరీ వెళ్ళేవాడు. ఆశ్చర్యంగా ఉండేదన్నమాట. ఎందుకలాగా, అక్కడ దొరుకుతాయి కదా. అంటే అక్కడ భేదం ఏమిటి అంటే ఈ కొడుకుతో కొనిపించుకోవాలి. ఎన్ని రోజులు తింటారండి తినే వస్తువులైనా వేరే వస్తువులైనా? దేనికోసం చెప్పండి? ఇక్కడి నుంచి మోత పశువుల్లో కొనిపించుకొని మాట్లాడిగే వాళ్ళ అప్పుడు మనసులో భేదం అన్నమాట. ఇది ఎందుకో మీ వాయిస్ క్లియర్ గా రావట్లేదు చిట్టమ్మ. అదేమండి ఒక కాలం మనం అలా చేసిన వాళ్ళకి బాధ, మనకు మోత దొరికే కదమ్మా. మరి అదే ఇప్పుడు ఇక్కడ అయితే ఇవన్నీ పక్కన పెడితే అది అధర్మం కదా. అంటే నీ ఈ కొడుకు చేత చేయించాలి ఖర్చు అని ఉన్నది, అది అధర్మం అంటున్నాను. అంటే భావన ధర్మం కలుగుతుంది. అది అలా చేయకూడదు కదా. ఏది చేయకూడదు అది చేస్తే అది అధర్మం అవుతుంది. అవునమ్మా. అందువల్ల అది మనకి పాదాభివందనాలమ్మా. సమస్తము తానే అయి ఉన్న బ్రహ్మము ఇక సర్వము కూడా అయి శుభప్రదము, శుభరూపము, పరమశివ రూపము, జన్మాది వికారములు లేనిది, మౌనస్వరూపము, జడత్వ వర్జితము, వార్ధక్యం లేనిది, పదార్థ శూన్యము, ప్రపంచ వర్జితం, అనాది సుస్థిరం. కాబట్టి యథాస్థితి బ్రహ్మరూపులై ఉండమని చెప్పాడు అందరికీ ఆయన. బ్రహ్మము మాయచే జగదృశ్యముగా అగుచున్నది అని మీరు తలంచకండి. జ్ఞానము యొక్క వర్తమానపు చర్చనీయాంశము స్థితిలో అటువంటి ద్వైత వాక్యాలకు, అంటే బ్రహ్మం వేరు జగత్తు వేరు అనే వ్యవహారానికి తావే లేదు. ఉన్నది బ్రహ్మమే. కాబట్టి బ్రహ్మము ఉంది జగత్తు ఉంది అని నువ్వు అనడానికే లేదు. ఉన్నది ఒకటే. ఆ ఒకటి ఉన్నదని భావించి ఆ విధంగా నువ్వు ప్రవర్తించినప్పుడే నీవు బ్రహ్మం అవుతావు. లేదా ద్వైతం రెండింటికి వెళ్ళావంటే అనేకం అవుతావు అని అర్థం. నిర్వికారము బ్రహ్మము ఈ దృశ్యముగా భాషించుచున్నట్లు ప్రాపంచిక దృష్టికి అనిపించినప్పటికీ బ్రహ్మము సర్వదా తన యొక్క పారమార్థిక నిర్వికార రూపము తోడనే సర్వత్రా వెలియుచున్నది. ఆకాశము శూన్యత్వము రెండు ఒకటే కదా. అలాగే కనబడే దృశ్యమే పరబ్రహ్మము, పరబ్రహ్మమే ఈ దృశ్యమై ఉన్నది. అంటే పరబ్రహ్మము జగత్తుగా కూడా అయి ఉండుటచే శాంతము కాదు, సర్వదా యథాతథము నిర్వికారము కాబట్టి అశాంతము కాదు. నిద్రలో స్వప్నం సాకారమే అయితే స్వప్నద్రష్ట నిరాకారుడే కదా. నిద్ర లేవగానే స్వప్నంలో కనిపించిన పదార్థాలన్నీ నిరాకారములుగానే భాషిస్తున్నాయి కదా. అలాగే ఆత్మజ్ఞానము బుద్ధి యందు ఉదయించనంత వరకు ఈ జాగ్రత్త దేహం సాకారం. ఆత్మజ్ఞాన ప్రాప్తికి అనంతరము ఈ జాగ్రత్త దేహం నిరాకారం. కాబట్టి జ్ఞానం వస్తే ఈ జాగ్రత్త దేహం నిరాకారం అవుతుంది. నిరాకారం కావాలంటే ముందు బుద్ధి మారాలి, ధర్మంలో ఉండాలి, కేవలం ధర్మమే ఆచరణ చెయ్యాలి. ఈ భేదభావం లేసమాత్రంగా కూడా ఉండకూడదు. ఏ విషయంలో కూడా భేదభావం ఉండరాదు. సర్వకాల సర్వావస్థలందు నీ దృష్టిలో ఏకమే ఉండాలి. అంతా బ్రహ్మానిదే అలా భావించండి. ఇది నాది ఇంకోళ్ళది ఇలాంటి భావనలు ఎప్పటికీ మిమ్మల్ని అద్వైతులుగా చెయ్యదు. భావమే ద్వైతం. ఇంకా మరలా అది అద్వైతానికి ఎలా తీసుకెళ్తుంది మిమ్మల్ని? కాబట్టి ఆత్మజ్ఞానం బుద్ధి యందు ఉదయించనంత వరకు ఈ జాగ్రత్త దేహం సాకారమే. ఆత్మజ్ఞానం ప్రాప్తించిన తర్వాత ఈ జాగ్రత్త దేహం నిరాకారం. స్వప్నంలో
చిన్మాత్రాత్మ స్వయంగా సాకారంగా అనుభూతమైనప్పటికీ వాస్తవానికి అట్టి ఆకారాలన్నీ అసన్మయములే కదా. అలాగే జాగ్రత్తలో కనిపిస్తున్న ఈ దేహాది ఆకారములన్నీ కూడా అనుభూతములైనప్పటికీ అసన్మయములే అయి ఒప్పుచున్నాయి. అయినా కూడా నీ ప్రక్కన ఉన్న నీ మిత్రుడు కుందదంతుడు దేహముల కలయికయే కదా. మిత్రమా అని సంబోధిస్తున్నది దేహినే గాని దేహమును కాదు కదా. దేహమునకు ఆకారం ఉన్నట్లుగా అనిపించవచ్చు కాగా ఆకారం స్థిరం కాదు కదా. అది అలా ఉండగా దేహికి ఆకారం ఏది? ఇహ ఈ ప్రపంచంలో గల జడ చైతన్యములంటావా? ఈ జీవుడు చేతనా స్వరూపుడే, చిన్మయుడే. అయితే ఇతడు గాఢ నిద్ర యందు ఉన్నప్పుడు జడుడే కదా. చేతన రూపుడకు ఈ జీవుడు గాఢ నిద్రా సమయంలో జడుడై ఉన్నట్లే చైతన్యమే స్థావరంగా కూడా కనిపిస్తున్నది. సుషుప్తి దశ నుండి జీవుడు స్వప్న దశలకు వస్తున్నాడు. అప్పుడు జాగ్రత్త కల్పనలతో కూడి ఉంటారు. అలాగే చైతన్యం సమక్షంలో ఘనీభూతమైన జడము ఒకానొకప్పటి ఆ జడమగు స్వతత్వము నుండి జంగమ చేతన దశను పొందుతుంది. ఓ సహ పరబ్రహ్మ స్వరూపులకు సభికులారా, బుద్ధికి ముక్తి కలుగనంత వరకు ఈ పృథివీ, జలము, అగ్ని, వాయువు, ఆకాశములందు అణువణువున స్వప్నతుల్యమైన శూన్య రూపమైన అనేక జగత్తుల అనుభూతులు, అనుభవాలు, స్థితిగతులు భాషిస్తూనే ఉంటాయి. ఎక్కడికి మనమేమి ప్రవచనం నుంచి వేరుగా వెళ్ళాం, బోధ నుంచి ఎప్పుడు వెళ్ళాం. బుద్ధి కాబట్టి ఆ మూలమైన ఆ బుద్ధి మారనంత వరకు, ఆ బుద్ధిలో ఆ యొక్క భేదభావాలు నశించనంత వరకు లేస మాత్రమైన నీలో ఉండరాదు. ప్రయత్నపూర్వకంగా అయినా సరే నీలో వస్తున్నాయంటే శిక్షించుకో నిన్ను నువ్వు. అలా చేయకుండా ఉండు. ప్రతి వారికి కూడా ఆ స్ఫురణ ఉన్నది. మీరు చేసేది తప్పు అన్న స్ఫురణ మీకు ఉన్నది. 100% ఉంది. నాకు తెలియలేదండి అన్నది కేవలము మీ యొక్క సమర్థింపే. కాబట్టి మీకు తెలుసు మీ వస్తువు కాదనే మీరు దాంతో అలా వ్యవహారం చేస్తున్నారు, దాన్ని వృధా చేస్తున్నారు. దాని యందు మీకు శ్రద్ధ లేదు. నిజంగా ఆ వస్తువు పరబ్రహ్మముదే, దీన్ని నేను వృధా చేయరాదు అని మీరు భావన చేస్తే ఎట్టి పరిస్థితులు అది ఏ వస్తువు అయినా సరే వృధా అవ్వదు. ఆఖరికి నీరైనా సరే బాగా గుర్తుపెట్టుకోండి. చాలా మంది చాలా రకాలుగా ఆ నీటిని వృధా చేస్తూనే ఉంటారు. అలా ప్రతిదీ. కాబట్టి ఈ ఎరుక అంటే అది ఆ బుద్ధి అనేది మారాలి. మనుజుడు జాగ్రత్త నుండి గాఢ నిద్ర యొక్క అధ్యాసను పొందుచున్నట్లుగా చైతన్యము జడత్వం యొక్క అధ్యాసము కావిస్తుంది. జడత్వమగు అంటే ద్రష్ట యొక్క అధ్యాస చేతనే అది జడరూప వస్తు సముదాయంగా కూడా కనిపిస్తోంది. కానీ వాస్తవానికి చైతన్యము జడత్వమును ధరించటమే లేదు. స్వప్నంలో జడమగు ఇల్లు, రహదారి, రాయి, కొండ మొదలైన జడ వస్తువులు కనిపించినంత మాత్రమే స్వప్న ద్రష్ట జడముగా అగుచున్నాడా? లేదు కదా. అవన్నీ కూడా స్వప్న ద్రష్ట యొక్క స్వప్న చైతన్య ప్రదర్శనములే. జడత్వమును అనుభవించే జీవుని చైతన్య విభాగమే స్థావర శరీరాన్ని నిర్మిస్తున్నాయి. అలాగే చైతన్యం అనుభవించే జీవుని చైతన్య విభాగం చేతనములను నిర్మించుతుంది. ఓ రామచంద్ర, గాఢ నిద్రను ఒక జీవుడు అనుభవిస్తూ ఉండగా ఇప్పుడు అతడు జడమా చైతన్యమా? అతడు అచేతనుడై వాక్ మనోరహితుడై ఉండవచ్చుగా. అతని చైతన్య విభాగమే జడత్వాన్ని ఆశ్రయించి ఉన్నది కాబట్టి అతడు చేతనుడుగా కొనసాగుతున్నట్లే కదా. ఆ జడమే జాగ్రత్త స్వప్నములకు ఉత్పత్తి స్థానం కాబట్టి అతడు జాగ్రత్త స్వప్న సమయములలో కూడా జడరూపుడే.
మా దృష్టిలోనే సంతరించుకున్నవై ఉన్నాయి. చేతనములైనట్టి చేతులు, కాళ్ళు, కళ్ళు మొదలైనవి అచేతనములకు గోళ్ళు, కేశములు మొదలైనవి ఒకే దేహంలో సమావేశమై ఉన్నాయి కదా, అన్నిటినీ కలిపే దేహము అని పిలుస్తున్నాం. అయితే వాస్తవానికి దేహి రూపరహితుడు కదా. అలాగే నిరాకారమగు చైతన్యమునందు స్వ అధ్యస్థములై కనపడే ఈ జగత్ శరీర సమస్త స్థావర జంగములు ఏక శరీరములే, ఏక రూపములే అయి ఉన్నాయి. సంకల్పమే బ్రహ్మదేవుని ప్రథమ సృష్టికి హేతు. ఆ సంకల్పమే చిద్రూపమున స్థావర జంగమాత్మక జగత్తుగా వ్యక్తీకరణ అవుతుంది. అదే ప్రకారంగా ఇప్పటికీ స్థితి పొంది ఉంది. ఇలా ఈ జగత్తు చిరకాలంగా జడ రూపంతో ఉన్నప్పటికీ వాస్తవానికి ఇదంతా చిన్మయమే. ఇంతెందుకు, ఇదంతా సత్యము, శాంతము, నిరాకారమైనటి బ్రహ్మమేనని మేము తెలుసుకున్నాం. ఈ రీతిగా జగత్తును జగత్తుగా కాకుండా చిన్మయ బ్రహ్మంగా దర్శించడమే సృష్టి నశించడం, సృష్టి అంతము అని చెప్పబడింది. ఎందుకంటే పారమార్థికంగా చూస్తే జగత్తు ఎప్పుడూ లేదు కాబట్టి బ్రహ్మమునందు జగత్తు వ్యక్తీకరణం అవ్వటం అనున్నది జరగదు. జగత్తుగా కనిపించేదంతా బ్రహ్మముగా అనిపించటమే జగత్తు వినాశనం. ఈ మార్గంగానే ఈ జగత్తు బ్రహ్మముగా సర్వం కల్విదం బ్రహ్మ అయి ఉంది. జగత్తుగా అనిపించటమే జగత్ ఉత్పత్తి. ఇంతకు మించి ఉత్పత్తి ప్రళయాలు లేవు. రామచంద్ర, నిద్రాకోష్టమునందే స్వప్నము యొక్క ఆది అంతము కల్పించబడుచున్నాయే కానీ జాగ్రత్త కోష్టమున కాదు. కాబట్టి జాగ్రత్త దృష్ట్యా స్వప్నము మిథ్యయే అయి ఉంది. అలాగే త్రికాలములందు కూడా లేనిదే అగు ఈ జగత్తు యొక్క ఆది అంతముల గురించిన కల్పన మిథ్యయే. సభికులారా, ఆద్యంతరహితము పరమాత్మ ఘనము అగు చైతన్యం ఒకటి తప్ప తదితరమైనదేది ఇక్కడ లేదు, ఎక్కడా లేదు. అందుచేత పేరుకు కూడా సృష్టి స్థితి లయములు మా దృష్టికి కనిపించటమే లేదు. ఆ సృష్టి స్థితి లయముల రూపంలో బ్రహ్మమే మాకు ప్రదర్శితమవుతున్నది. ఇక వాటి రూపమగు ఈ జగత్తుల గురించి వేరుగా చెప్పేదేమున్నది? చిత్రలేఖనంలో సుందర స్త్రీ నిజమైన స్త్రీయా? కాదు కదా. అలాగే సృష్టి స్థితి లయాలు, ఆ మధ్యలో జగత్తు దృష్టికి ఈ జగత్తులు కనిపిస్తున్నాయి. ఆత్మ కంటే వేరు ఎప్పుడు కాదు. సర్వం కల్విదం బ్రహ్మ. ఎవరో అతి ప్రావీణ్యుడైన చిత్రకారుడు కొన్ని రంగులను మేళవించి శుభ్రమైన తెల్లటి వస్త్రముపై రచించిన ఆ యుద్ధ సేనా చిత్రాన్ని చూస్తే అందులో అనేక మంది సైనికులు, రథాలు, ఆయుధములు ఆ చిత్రకారుడు రచించాడు కదా. అందులో రచించిన యుద్ధ విన్యాసం, ఆ రథములు, ఆ ధూళి, ఆ ఆయుధములు, ఆ శత్రుమిత్ర సేనలు ఇవన్నీ కూడా అతి కౌశలం గల చిత్రకారుడు ఊహ కంటే వేరా కాదు కదా. అలాగే సాకారము, నానారూప సమన్వితము ఈ సృష్టి దానిని సృజించు వాని యొక్క, దానిని దర్శించు వాని యొక్క చిత్తముల యొక్క సారూప్యము మాత్రమే. ఇదంతా చిత్తము కంటే అంటే సంకల్పము కంటే ఏ మాత్రము వేరు కాదు. జగత్తంతా అద్వైత రూపమే అయి ఉన్నది. చిద్గణము సర్వదా విభాగ రహితం అయినప్పటికీ చిద్గణము సర్వదా విభాగ రహితం అయినప్పటికీ విభాగించబడిన దాని వలె కనిపిస్తుంది. అవిద్య అనే సుషుప్తి రూప ఆవరణచే వాస్తవ రూపమగు మోక్షము అనే ప్రసిద్ధమగు విభాగమును మరుగునపరిచి ఉంచింది. తాను చిత్తరూపంగా ఈ జాగ్రత్త స్వప్న విభాగములను దర్శింపచేస్తుంది. అయినా కూడా ఇది
సృష్టి, ఇది ప్రళయము, ఇది స్వప్నము, ఇది జగత్తు అనున్నవన్నీ కూడా నిరాకారము, ప్రజ్ఞాన ఘనము, అనేక చిద్రూప కిరణ సమాహితము అగు ఆత్మ అనే మహాసూర్యుని ప్రకాశ భేదములే అయి ఉన్నాయి. చైతన్యం యొక్క వాసనారూపము స్వప్న విభాగము ఉపాధ్యంస ప్రాధాన్యముచే చిత్తము అని పిలువబడుతుంది. చిదంశ ప్రాధాన్యమే జీవుడు అని పిలువబడుతుంది. ఆ జీవుడే దేవ మనుష్య ఆదిగా గల అధికార దేహములను పొంది తత్వజ్ఞానముచే అవిద్యను పారద్రోల వైచి ముక్తుడు అవుతాడు. అనగా అతడు అంటే అభ్యాసవశమున అభ్యాసం చేయగా స్వయంగా ఆత్మరూపం పొందుతాడు అని. సరే, చిత్తము దేవతలు, అసురులు, మానవులు మొదలైన భేదములచే ఎంత పరిమాణము కలిగి ఉన్నది, ఇవన్నీ చెప్పమని అడిగాడు ఆయన. మళ్ళీ అప్పుడు వశిష్ఠ రామచంద్ర, ఈ మనుష్య, దేవ, అసుర, స్థావర, స్త్రీ, పురుష, నాగ, పర్వత, పిశాచ, రాక్షస, పక్షి, కీటకాదులన్నీ చిత్తమే అని తెలుసుకో. అట్టి ఈ చిత్తం పరిమాణం అనంతరం దాని అందు బ్రహ్మదేవుని నుండి స్తంభం వరకు గల ఇటువంటి జగత్తులు అసంఖ్యాకంగా ఉన్నాయి. చిత్తమే ఇదంతా కూడా. ఈ నేత్ర జ్ఞానము ఊర్ధ్వమునకు పోయి సూర్యగోళమును కూడా దాటివేసి ఎంత దూరం పోగలదో అదంతా చిత్తమే. చిత్తము అంతులేనంత విశాలం అనున్నది అందరికీ అనుభవమైన విషయమే. ఈ చిత్తం అనేక దుస్సహ సంసార దుఃఖములచే పరిపూర్ణమై ఉండటం చేత అతి భయంకరమై ఒప్పుతోంది. అయితే ఈ చిత్తము వాస్తవానికి చైతన్య రూపమే, ప్రదర్శన చమత్కారమే. ఎప్పుడైతే చిత్తము సమిష్టి రూప విభాగంలో బ్రహ్మాండ కల్పన వలన లోక సమూహాలు కల్పనా మాత్రంగా వచ్చి చేరుచున్నాయో అప్పుడు చిత్తం నుండి సృష్టిలు వచ్చాయి అని చెప్పబడుతుంది. ఆద్యంతరహితము ఈ చిత్తమే జీవుడు. అన్ని కుండలలో ఆకాశం ఉన్నట్లు ఈ చిత్తము సర్వదేహములందు కలదు. ఈ సర్వదేహములు బ్రహ్మదేవుని ఇచ్చేయే కాబట్టి ఈ దేహాలలో చిత్తము లేదు, చిత్తములోనే ఈ దేహాలు ఉన్నాయని కొందరు అంటారు. సరే, ఎలా అన్నా కూడా ఉన్నది అదే, యుక్తియుక్తమే. నదీ ప్రవాహం సర్వ ప్రదేశాలలోనూ సర్వ ప్రదేశాలను త్యజిస్తూ పోతున్నట్లు ఈ చిత్తము కూడా అనేక ఉత్తమ అధమ దేహాలను గ్రహిస్తూ త్యజిస్తూ ఉంటుంది. మృగతృష్ణలో జలం ఉండదు అని తెలిసిన తర్వాత అక్కడ జలం దాహం తీరుస్తుంది అనే భ్రమ కూడా తొలుగుతుంది కదా. ఆత్మస్వరూపమును తెలుసుకున్న మరుక్షణం ఈ చిత్తము యొక్క దేహాది భ్రమ అతి శీఘ్రంగా నశిస్తుంది. ఈ శూశాల జగత్తును తన గర్భంలో ధరించుచున్నది చిత్తమే. అయితే అనేక జగత్తులను కూడా తన యందలి స్వల్ప విభాగంలో ధరించగలిగి ఉండగలదో అట్టి ఈ చిత్తము అణుప్రమాణం మాత్రమే. అణుప్రమాణమై ఉంటూ కూడా అది సర్వదా అభౌతికం. అట్టి అణుస్వరూపమగు చిత్తమే జీవుడు. కాబట్టి జీవుని అభ్యంతరముననే ఈ జగత్తు విధించున్నది. స్వప్న భూముల వలె ఈ కనిపించే దృశ్యమంతా చిత్తమే. ఆ చిత్తమే జీవుడు. ఈ విధంగా జీవునికి జగత్తుకు భేదం లేదు. అయితే చైతన్యమునకు అన్యమైన దేనికి సత్తయే లేదు కదా. కాబట్టి ఇక్కడి పదార్థములే సంభవించవు. కనుక ఈ పదార్థ సమూహమంతా కూడా చిత్ స్వరూపమే. స్వప్నంలో స్వప్న దృశ్య వ్యవహారం ఉన్నట్లుగా బంగారమునందు ఆభరణ విశేషం ఉన్నట్లు సముద్రమునందు
ఏకరూపమగు జలమున తరంగ ఆవర్తాది భిన్న భిన్న రూపములు సర్వత్రా స్ఫురిస్తున్నట్లు ఈ పదార్థ సమూహమంతా చైతన్యమునకు అభిన్న చిద్రూపమగు బ్రహ్మమునందు తద్ అభిన్న రూపంగా అనేక దృశ్య రూప పదార్థాలు స్ఫురిస్తాయి. సముద్ర ఉదరంలో విద్యమానమగుచున్న జలము ద్రవత్వము అభిన్న రూపములే. పరమాత్మ యందు పదార్థ సమూహాలు చైతన్యము కంటే వేరు కాకయే స్ఫురిస్తున్నాయి. ఈ జగత్ పదార్థాలన్నిటికీ చైతన్య అనుభూతియే ఆధారం. చైతన్యము దాని అనుభూతి అభేదం కనుక ఈ జగత్తు చైతన్యము అభేదం. యథారీతిగా స్థితి కలిగి ఉన్న ఈ జగత్తంతా కూడా తన యొక్క శాంత చిత్ స్వరూపాన్ని త్యజించకుండానే స్వప్న రూపంగా చిదాకాశమున వ్యవస్థితమై విద్యమానం వచ్చు. ఒక స్తంభము, అందులో శిల్పలేఖన రూపంగా రచించబడిన దేవతా ప్రతిమ ఒక్కటే కదా. అలాగే సమత్వం, సత్యత్వం, సత్తా, ఏకత్వం, నిర్వికారత్వం, పరస్పర ఆధార ఆధేయత్వము అను వీటన్నిటి యందు జగత్తు చైతన్యములు సాదృశ్యమైనవే. ఒకదాని వంటిదే రెండవది అయి ఉన్నది. స్వప్నము, సంకల్పము, వరము, శాపము, సరోవర జలం, నదీ జలం ఇటువంటి ప్రతిభాసలన్నీ ఏకరూపమే కదా. అలాగే జగత్ చైతన్యములకు వ్యవహార సమర్థమైన భేదం ఉండవచ్చు. వస్తుతః పరమార్థమున భేదమే లేదు. బంగారపు వస్తువుకి బంగారమునకు సాదృశ్యమే యుక్తియుక్తం కదా. కాబట్టి ఉన్నది జగత్తే, ఆ జగత్తు బ్రహ్మమే. ఉన్నది జగత్తే అంటే నిజంగా ఉందనుకునేది అని అనుకోకుండా ఆ జగత్తే బ్రహ్మము. ఆ జగత్తులో నువ్వు ఉన్నావు కాబట్టి నువ్వు బ్రహ్మమే. కాబట్టి ఈ దృష్టిని దృఢత్వం చేసుకుని సాధనని ఎవరైతే నిరంతరంగా అవిశ్రాంతంగా చేసుకుంటారో వారు తప్పగా బ్రహ్మస్వరూపులై విరాజిల్లుతారు. అందులో ఏం సందేహమైనది. కాబట్టి మీరు చేయవలసినవి చాలా సింపుల్, సులభమైనవి. ధర్మంగా ఉండండి. ఆ ధర్మం మిమ్మల్ని ఎప్పుడు కూడా ప్రేమమయులుగానే ఉంచుతుంది తప్ప వేరేగా ఉంచదు. కాబట్టి ఒక ధర్మాన్ని, మీ ధర్మాన్ని మీరు ఆచరిస్తే సాధన కూడా కుంటుపడకుండా జరుగుతుంది, నిరాటంకంగా జరుగుతుంది. బ్రహ్మములై తీరుతారు. ఎవరి ధర్మం వారికి రక్ష. అంటే ఆ ధర్మంగా ఉండండి. మాత్రమైన భేదభావనలు లేకుండా ఉండండి. అప్పుడు తప్పకుండా తెలుస్తారు. శుభం భూయాత్.